గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామా చేయాలని శాతవాహన వర్సిటీ ముందు ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బీఆర్ఎస్వీ నాయకులు. అడిగిన వారిని అరెస్టులు చేయడం కాదు, గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్. వెంటనే జీవో నంబర్ 29 రద్దు చేయాలన్నారు. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం వాళ్లను ముందు పెట్టి కపట నాటకం ఆడుతూ ఉన్నది. ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. వెంటనే జీవో నంబర్ 29 రద్దు చేయాలి, జీవో నంబర్ 55ను ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా మరొకసారి గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకులమందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ప్రభుత్వం టీజీపీఎస్సీ అనే ఒక స్వయం ప్రతిపత్త సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా, జేబు సంస్థగా, చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావో అదే నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు.